వక్ఫ్ అనేటువంటి సబ్జెక్ట్ గురించి, అలాగే ఇప్పుడు అది చట్టం అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి ఆ చట్టం గురించి మాట్లాడే ముందు అసలు చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మొత్తం భారతదేశం అంతా కూడా ఈ వక్ఫ్ అనేటువంటిది ఈ మొహమ్మడన్స్ ఎవరైతే ఉన్నారో, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇది చాలా ఉపయోగకరం అండి. నిజంగా చాలామంది ఇది వాళ్ళకి వ్యతిరేకమేమో అనుకోని ఇవన్నీ కూడా కొందరు పని కట్టుకొని, లేకపోతే కొందరు రాజకీయ నాయకులు కానీ, గొడవలు పెట్టాలనుకునే వాళ్ళు కానీ ఇవన్నీ తయారు చేస్తున్న ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నవే కానీ ఈ కలహాలు నిజంవి కాదు. ఎందుకంటే దీంట్లో ఒక్క విషయాన్ని ఒకే ఒక్కటి ప్రశ్న మనం మాట్లాడుకోవాల్సిన, సమాధానం చెప్పుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం అంతా కూడా మొత్తం ఆస్తులు ఏదైతే ఈరోజు మన డిఫెన్స్కి ఉందో, ఏవైతే రైల్వేకి ఉన్నాయో, ఈ రెండిట్ల తర్వాత మూడో ప్లేస్లోని వక్ఫ్ బోర్డు తాలూకా ఆస్తులే ఎక్కువ. అలాగే నిజంగా ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాల కంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులే, భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నప్పుడు ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి. మరి అన్ని ఆస్తులు ఉన్నప్పుడు అంతమంది ముస్లిమ్స్ పేదవాళ్ళు ఎలా ఉన్నారండి? పేదవాళ్ళు అంటే బాగా నిరుపేదలైనటువంటి ముస్లిమ్స్ మీరు చూడండి, ప్రతి ఏరియాలోని, ప్రతి మన రాష్ట్రమే కాదు భారతదేశంలో ఎక్కడ చూసినా నిరుపేదలు చాలామంది ముస్లిమ్స్ కనిపిస్తుంటారు. చదువు లేని వాళ్ళు, షెల్టర్ లేని వాళ్ళు, అలాగే రోడ్డు పక్కన చిన్న చిన్న పనులు చేసుకుంటూ రోడ్డు పక్కన బతికేవాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా షెల్టర్ లేని వాళ్ళు, నిండుగా బట్టలు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఒకటే, వక్ఫ్ అనేటువంటిది నిజంగా అన్ని భూములు ఉన్నాయి కాబట్టి వాటి మీద, వక్ఫ్ అంటే ట్రస్ట్ కాబట్టి ఆ వక్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆస్తులు అంటే వక్ఫ్ తాలూకా ఆస్తులు అమ్మడానికి అవకాశం లేదు, అది ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. కేవలం మిన్ ప్రాఫిట్స్ అంటే ఏంటంటే వాటి మీద వచ్చే ఫలసాయాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. అలా వచ్చే ఫలసాయాన్ని కొన్ని లక్షల ఎకరాలు ఉన్నప్పుడు ఆ భూముల మీద లీజు రూపంలో కానీ, మరో రూపంలో కానీ, ఏ రూపంలోనైనా సరే వచ్చేటువంటి ఇన్కమ్, ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం దేనికి ఉపయోగించాలి? వాళ్ళ తాలూకా అంటే ఇస్లాం తాలూకా దీని ప్రకారం, ఆచారం ప్రకారం ఈ ఆస్తి, ఆ డబ్బంతా కూడా ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు పేదలకి అని అంటే, మళ్ళీ పేదలకు కూడా అక్కడ కొన్ని నిర్ణయించారండి. పేదలకంటే ఏ రకంగా ఇవ్వాలంటే అలా ఇవ్వడానికి లేదు. విద్య, వైద్యం ఈ రెండిటికి తప్పనిసరిగా వాళ్ళు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే వాళ్ళకి ముఖ్యంగా ఫుడ్, ఎవరికైతే తినడానికి తిండి ఉండదో వాళ్ళకి తిండిని పెట్టడానికి, అందుకే మీకు చాలా దగ్గర చూడండి భోజనాలు పెట్టడం, లేకపోతే మసీదులో ఫ్రీక్వెంట్గా ఎవరికి ఏమీ లేని వాళ్ళు వచ్చి మసీదులో ఉండిపోతే మసీదులో భోజనం పెట్టడం ఇవన్నీ జరుగుతుంటుంది. సో ఈరోజు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇన్ని ఆస్తులు ఉన్నప్పుడు ఇంతమంది ముస్లిమ్స్, ముఖ్యంగా భారతదేశం లాంటి అత్యంత స్థాయిలో వనరులు ఉన్నటువంటి మన భారతదేశం లాంటి దేశంలో, అలాగే ఇక్కడ ఎలాంటి వారికైనా పని ఈజీగా దొరికే ఇలాంటి దేశంలో ఈ మొహమ్మడన్స్ అందరూ కూడా చాలామంది ముస్లిమ్స్ ఎందువలన ఇంత నిరుపేదలు ఉన్నారు? దానికి ఒకే ఒక కారణం అండి. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఉదాహరణకి కర్ణాటక తీసుకుంటే, కర్ణాటకలో 1000 కోట్లు స్కామ్ జరిగింది. ఎలా జరిగిందంటే, ఇవే వక్ఫ్ భూముల్ని అన్యాక్రాంతం చేయడం ద్వారా, అద్దులకు ఇవ్వడం ద్వారా ఎంతో సొమ్ముని వాటి నుంచి సేకరించి ఆ డబ్బుని వినియోగించకుండా వేరే వాటికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మదరసాస్ ఉన్నాయి. మదరసాస్ అంటే ఏంటి? వాళ్ళు ఆ వక్ఫ్ తాలూకా డబ్బులతో స్కూళ్ళు పెట్టవచ్చు. ఏ స్కూళ్ళు అంటే, ఇప్పుడు క్రిస్టియన్స్కి థియలాజికల్ స్కూల్స్, మనకి హిందువులకి సాంస్క్రిట్ స్కూల్స్ ఎలా ఉంటాయో అలాంటివి మదరసాస్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఆ స్కూల్స్ పెట్టాలి. మరి ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఖర్చు చేసేది ఏమీ కనిపించడం లేదు. ఇన్కమ్ చూస్తే ఎంత ఉంది. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? సాక్షాత్తు కాగ్ ఇచ్చారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే, ఈరోజు వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఆ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, అవి ఏ ప్రాపర్టీలు ఎవరికి చెందుతాయి, వాటి వచ్చే ఇన్కమ్ ఏంటి, దేనికి కూడా ఎక్కడ లెక్క లేకుండా పోయింది. సరే, ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం రావడం వలన ఆ చట్టం ఏం చెప్తుంది? ఎవరికి కష్టం కలిగించే విషయం ఏం చెప్పలేదు. లేకపోతే వక్ఫ్ బోర్డు తాలూకా భూములు తీసుకోవడానికి ఆ చట్టంలో ఏమీ లేదు. ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తున్నారో, ఏ భూములని క్లెయిమ్ చేస్తున్నారో వాటికి చట్టం ప్రకారం ఎవరిది వారికి టైటిల్ ఎలాగా వచ్చిందనేటువంటిది సెర్చ్ చేస్తారు. దాని ప్రకారం ఒక లిస్ట్ రాస్తారు. ఇప్పుడు మీకు ఆ లిస్టు రాస్తే
ప్రజలకి ఏమిటి భయం? ప్రజలకి ఎవరికి ఇక్కడ భయం లేదండి. అదే చెప్తున్నాను. ఆ లిస్టు రాస్తే ఇప్పటికీ వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు, వాటి మీద డబ్బు తింటున్న వాళ్ళకి, స్కాములు చేసిన వాళ్ళకే భయం. వాళ్ళే ఇవన్నీ రెచ్చగొడుతున్నారు. ఇందులో ఇద్దరు ముగ్గురు పెద్దలు మాట్లాడారు కూడా. ఎవరు? ఈ వక్ఫ్ బోర్డుల గురించి ముస్లిం పెద్దలు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన వాళ్ళంతా కూడా భారతదేశంలో సోదర సోదరీమణులందరూ ఒకటి అయిపోయి ఇప్పుడు ఎలాగైనా సరే ఈ అన్యాయాన్ని అరికట్టాలి. ఇది మన మీద అలాగే ఎందుకు అన్యాయం అరికడతారు? ప్రజలందరూ బాగానే ఉన్నారు, ప్రజలకు తిరిగి తినడానికి వస్తుంది, ప్రజలకు తిరిగి ఆస్తులు వస్తాయి. అలాంటప్పుడు దీని గురించి అంత అల్లరి చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఉదాహరణకి వక్ఫ్ అలాల్ ఔలాద్ అని ఒకటి ఉంది. అదేమిటది? ఎవరైనా ఒక వక్ఫ్ ఇచ్చేవాళ్ళు, వకీఫ్ అనే ఆయన వక్ఫ్ ఇస్తాడు, అంటే మనం గిఫ్ట్ ఇచ్చినట్టుగా. అలా ఎండోమెంట్ ఇచ్చినప్పుడు అతని తాలూకా సొంత కుటుంబీకులకు కూడా దాని మీద హక్కు ఉండదు. కానీ ఇప్పుడు మరి ఈ చట్టం ద్వారా అతని లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆకలితో ఉంటే వాళ్ళు తినొచ్చు, ఈ ఆస్తిని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అది ఇప్పుడు మన వక్ఫ్ బోర్డు కొత్త బిల్ ఏదైతే ఇప్పుడు చట్టం అయిందో ఈ చట్టంలో అలా చెప్తున్నాం. అసలు ఇవన్నిటికంటే ఇప్పుడు ముఖ్యమైన విషయం మరొకటి మాట్లాడుకోవాల్సింది ఉంది. వక్ఫ్ అనేటువంటిది హాదిత్స్ అనేటువంటి గ్రంథాల ద్వారా వచ్చింది. అది ఆ గ్రంథాలు ఎక్కడ చెల్లుతాయి, ఎవరికి వర్తిస్తాయి? ఇస్లామిక్ దేశాలకి మాత్రమే వర్తిస్తాయి తప్ప భారతదేశంలోని కాదు. ఎందుకంటే ఇప్పుడు రోడ్డుకి ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, రైల్వేకి ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. రోడ్డు రైల్వే అని అంటే దాని మీద ఒక మతం వాళ్ళు వెళ్ళరు, అందరూ వెళ్తారు, అందరూ తిరుగుతారు. ఎమినెంట్ డొమైన్ ఉంది కాబట్టి అది ఎక్వైర్ చేయడానికి భారతదేశంలో అంటే దేశానికి హక్కు ఉంది. కానీ మరి ఇప్పుడు వక్ఫ్ బోర్డు తాలూకా ఆస్తులు ముట్టుకోవడానికి వీల్లేదు, వాటికి మేమే సెటిల్ చేస్తాం, బోర్డే అన్నీ చేస్తుంది అని అంటే అప్పుడు ఆ ల్యాండ్ ఎలాగ ఎక్వైర్ చేస్తారు? దీనివలన లిటిగేషన్స్ ఎప్పుడుకి క్లియర్ అవుతాయి? దీనివలన దేశం ఎప్పుడు బాగుపడుతుంది? అందువలన ఇస్లామిక్ దేశాలకి మాత్రమే ఇది చెందుతుంది, ఏది వక్ఫ్ అనేటువంటిది. ఎందుకంటే వాళ్ళకి అందులో ఉన్న వాళ్ళందరూ మత పెద్దలే ఉంటారు, దాన్ని చూసుకునే వాళ్ళందరూ పెద్దవాళ్ళు మత పెద్దలే ఉంటారు. అంతేగాని అది మ్యాండేటరీ అంటే చట్టం ప్రకారం నడిచేటువంటి బోర్డు కాదు అది. దాన్ని మొట్టమొదట భారతదేశంలో ఆ బోర్డుని ఏర్పాటు చేసి మొత్తం తగలబెట్టారు. ఈ ఈ పని చేయకుండా అసలు అప్పుడే దీన్ని మ్యాండేటరీ చేసుండుంటే కాన్స్టిట్యూషన్ మంది అంటే భారతదేశానికి కాన్స్టిట్యూషన్ తయారవగానే అది చేసుండుంటే అది వేరేగా ఉన్నాం. సో ఇప్పుడు ఈ డబ్బు అంతా కూడా మిస్యూజ్ అవుతున్నది. ఈ డబ్బంతా కూడా అలాగే ఆ భూములన్నీ కూడా నిరుపయోగంగా ఉంటే ఉన్నాయి, లేకపోతే ఖరీదైనవి అయితే అవి మిస్యూజ్ చేయబడుతున్నాయి. అందువలన ఈరోజు ఈ చట్టం వలన ఎవరైతే ఈ దాని ఫలాలు నిజంగా పొందాలో వాళ్ళందరికీ ఫలాలు అందుతాయి. సో 100కి 100 పాళ్ళు వక్ఫ్ బిల్లు ద్వారా ప్రతి ముస్లిం సోదరీమణులందరికీ కూడా దీనివలన మంచే జరుగుతుంది, పేదవాళ్ళకి తగిన ఫలాలు అందుతాయి. ఎవరైతే వీటిని పెట్టుకొని వాటి మీద స్కాములు చేస్తున్నారో, ఎవరైతే వాటి మీద మనీ లాండరింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆ డబ్బును ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తున్నారో అవన్నీ కూడా కంట్రోల్ చేయబడతాయి, అసలు విషయాలన్నీ బయటికి రాబడతాయి. సో అందువలన ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్ ఏదైతే చట్టం అయిందో ఈ చట్టం అనేటువంటిది పూర్తిగా భారతదేశానికి 100కి 100 పాళ్ళు ముస్లిమ్స్కి ఉపయోగపడే చట్టమే తప్ప ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా లేదు. దాన్ని రాజకీయం చేయడం కానీ మత కలహాలు పెట్టడానికి కానీ వీటికే తప్ప నిజానికైతే మాత్రం ఈ చట్టంలో పెద్దవాళ్లే మాట్లాడుతున్నారు. మామూలు సామాన్య మానవులందరూ దీనికి వెల్కమ్ చెప్తున్నారు. రెవెన్యూ హెడ్ కలెక్టర్ గారికి సంబంధం లేకుండా రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంటే మరి అది వాస్తవానికి అది మన చట్ట ప్రకారం తప్పు, కాన్స్టిట్యూషన్కి ఎగెన్స్ట్ కదా. కాన్స్టిట్యూషన్లోంచే చట్టాలు పుడతాయి. ఈ చట్టాల ద్వారానే మనం ఏదైనా అమలు జరపగలుగుతాం. మరి రెవెన్యూ సిస్టమ్ అనేటువంటిది మొత్తం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద బేస్ చేసి తయారైంది. బట్ ఇది ఎంత స్ట్రాంగ్గా ఉన్నది, ఎంత ఖచ్చితంగా మన రెవెన్యూ సిస్టమ్ ఉన్నది అని అంటే 1802 నుంచి ప్రారంభించినటువంటి ఏవైతే రెవెన్యూ చట్టాలు ఉన్నాయో ఈ రోజుకి కూడా చిన్న మార్పులు తప్ప పెద్ద మార్పులు ఏమీ లేకుండా అవే రిజిస్టర్లు, అవే రికార్డులు, అదే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇప్పటికీ నడుస్తూ ఉన్నది. అంటే అలాంటప్పుడు ఒక కలెక్టర్కి సంబంధం లేకుండా అతని పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ జరిగితే అది బయటికి తెలిసే అవకాశం లేదు. సో ఒక వ్యక్తి చేతిలోనో లేకపోతే ఒక మత పెద్ద చేతిలోనో
మొత్తం ఆస్తులన్నీ ఉండడం వలన ట్రాన్సాక్షన్స్ వాళ్ళని ఎవరు ప్రశ్నించలేకపోవడం వలన రేపు పొద్దున్న ఏదైనా నష్టం జరిగితే దాన్ని నివారించగలిగే శక్తి కలెక్టర్కి ఉండాలి. కలెక్టర్కి లేకపోతే యావత్ దేశానికే లేనట్టు లెక్క. ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా కలెక్టర్ది బాధ్యత కాబట్టి కలెక్టర్కి పవర్ ఇచ్చారు. అలాగే కలెక్టర్ గారితో పాటు కలెక్టర్ గారి కంటే ఎక్కువ అధికారం కాంపిటెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కలెక్టర్ గారితో పాటు కలెక్టర్ గారి కంటే ఎక్కువ పవర్స్ ఇస్తూ ఏమంటే అధికారిని కూడా నియమించడం జరిగింది. అందువలన దీనివలన ఏంటంటే అలాగే ఆడవాళ్ళు ఇంతవరకు సాధారణంగా మొహమ్మద్ అని అనేసరికి వాళ్ళలో ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడ ప్లేస్ ఉండదు. అలాగే ఇప్పుడు మన దేశంలోకి వచ్చేసరికి మనం అన్ని రిజర్వేషన్లు కల్పించాం కాబట్టి సెక్యులర్గా వాళ్ళకి కూడా జెండర్ ఈక్వాలిటీ కూడా ఇచ్చాం. అందువల్ల ఇప్పుడు ఈరోజు ఆడవాళ్ళను కూడా వక్ఫ్ బోర్డులోకి తీసుకురావడం జరిగింది. నాన్ ముస్లిమ్స్ గురించి అసలు వక్ఫ్లోనే రాసింది. వక్ఫ్ అనేటువంటి చెప్పాను కదా, వాళ్ళ గ్రంథాల నుంచి బయటకు వచ్చింది అది. ఆ గ్రంథాలు రకరకాల గ్రంథాలు రాయబడ్డాయి. అలాంటి అంటే మనుచరిత్ర లాంటిదే వక్ఫ్ కూడా. వాటికి ఆధారం మనుచరిత్రలాగా హాదిత్స్ అని ఉన్నాయి. వాటి నుంచి ఇవన్నీ తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మరి ఆ చట్టంలో ఏదైతే ఆ వక్ఫ్ అనేటువంటి దాంట్లోని ఏర్పాటు చేయాలని ఉన్నాయో అవన్నీ కూడా బయట కూడా అమలు జరగాలి. అవి అమలు జరగకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఈ చట్టం చేస్తున్నది సాక్షాత్తు ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్ ప్రకారం వక్ఫ్లో ఏదైతే ఉందో ఆ ఎండోమెంట్ సిస్టమ్ని పూర్తిగా ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. మరి ఈ నిజంగా పూర్తిగా ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వక్ఫ్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారంటే అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ నాన్ ముస్లిం అయినప్పటికీ వక్ఫ్లో ఏముందో మతం ద్వారా వినండి ఒకసారి. ఏంటి మనం చట్టం ద్వారా చెప్పడం కాదు. ఎందుకంటే మనం ఈ రోజుకి గ్రంథాలను ముఖ్యంగా తీసుకుంటాం తప్ప చట్టాలని కాదు. సో గ్రంథంలో నుంచి చట్టాలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ వక్ఫ్ కూడా అది ఒక గ్రంథమే కాబట్టి ఆ గ్రంథంలో నుంచి వచ్చినటువంటిదే వక్ఫ్ కాబట్టి వక్ఫ్లో క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ నాన్ ముస్లిం అయినప్పటికీ ముస్లింగా ప్రాక్టీస్లో లేనప్పటికీ కూడా ఆ సాంప్రదాయాలు అనుసరించకపోయినప్పటికీ కూడా ఈ వక్ఫ్ తాలూకా బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో పేదవాళ్ళైతే వాళ్ళకి తిండి పెట్టడానికి కానీ వాళ్ళ వైద్య నిమిత్తం కానీ మరొకటి కానీ ఖచ్చితంగా వాళ్ళకి కూడా చెయ్యాలి అని అల్లా చెప్పాడని చెప్పి ఈ వక్ఫ్లో చెప్పునుంది. మరి నాన్ ముస్లిం కూడా చెయ్యాలని ఇస్లామిక్ స్టేట్స్ అన్నీ ఒప్పుకుంటున్నప్పుడు భారతదేశంలో నాన్ ముస్లిం ఉండకపోవడం అనేటువంటిది ఇది అసలు వాళ్ళ చట్టాన్ని వాళ్ళ పెద్దలే వాళ్ళ తాలూకా ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్ని ఏదైతే వక్ఫ్ అనేది ఉందో వాళ్ళే దాన్ని తప్పుగా ఇక్కడ వినియోగిస్తున్నారు. రెండోది, ఒకవేళ ముస్లిం అయినప్పటికీ కూడా వాళ్ళ హరాం అంటే ఏంటంటే వాళ్ళు ఏదైనా తప్పుడు పని చేసినా అంటే వాళ్ళు మందు తాగినా లేకపోతే పోర్కు తిన్నా అలాగే ఇంకా ఏవైనా కాని పనులు చేస్తే అంటే వాళ్ళకి ఇస్లామిక్ దీని ప్రకారం ఏదైతే వాళ్ళు మతానికి వ్యతిరేకంగా ఏదైతే తప్పులు చేస్తారో అలాంటి వాళ్ళకి వక్ఫ్కి సంబంధించిన ₹1 కూడా ఇవ్వకూడదని కూడా రాసింది. అంటే నిజానికి వక్ఫ్ ఎంత చక్కనిది. ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్లో కానీ మతంలో కానీ ఎంత చక్కగా చెప్పారు. అందరికీ ఈక్వాలిటీ ఇచ్చారు. నాన్ ముస్లిం అయినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరికీ అవసరమైతే చూసుకోమని చెప్పారు. అలాగే ముస్లిం అయినప్పటికీ కూడా తప్పులు చేస్తే వాళ్ళకి సంబంధం లేదన్నారు. అదే ఇప్పుడు మన చట్టం ద్వారా కొత్తగా వచ్చిన చట్టం ద్వారా ముస్లిం అయినప్పటికీ వాళ్ళు తప్పులు చేస్తే దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నాన్ ముస్లిం అయినప్పటికీ కూడా అవసరమైతే బెనిఫిట్స్ ఇవ్వాలి. కాబట్టి నిజంగా పూర్తి స్థాయి సెక్యులరిజంతో కొత్త చట్టాన్ని తయారు చేయబడ్డది.